మనసే నీదయ్యా యేసయ్యా, నా మనవే వినవయ్యా యేసయ్యా, నా మనసే నీదయ్యా. హల్లెలూయా. ఏం చెప్పాలి నువ్వు? కొబ్బరికాయలు కొనకనక్కలు పూలు గీలు అవన్నీ కాదు. ఏం కావాలి? నీ మనసు కావాలి. దేవుని స్తోత్రం. అది అడుగుతున్నాడు ఆయన. అమ్మ నీ మనసు నాకు ఇవ్వు. ఆ మనసుని ఆయన సంతోషిస్తారు. నీ డబ్బులు కాదు ఆయన ప్రేమించేది, నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను రక్షించాలి, నీ కుటుంబాన్ని రక్షించాలి, నీ కుటుంబాన్ని దీవించాలి, నీ కుటుంబాన్ని బాగు చేయాలి. నీకు కన్నీరు ఉందా, దుఃఖం ఉందా, వేదన ఉందా, శోధనలో ఉన్నవా, ఎటువంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నవా, వాటన్నిటి నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి సంతోషంగా ఉంచటమే ఆయన పని అంట. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు, మరణించిన తర్వాత మన ఆత్మనైనా రక్షిస్తారు. మరి మనకు నరకం లేకుండా, ఏం లేకుండా, ఆ నరకం లేకుండా ఆ పరలోకానికి దేవుడు మనని తీసుకెళ్తాడు. నమ్మి దేవుని నమ్మి రక్షణ పొందిన వాడు ఎక్కడికి పోతాడంట? పరలోకానికి వెళ్ళిపోతాడు. మన పాపములన్నీ క్షమించబడతాయి. మన పాపములు క్షమించబడకుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. అందుకే